పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడటంతో ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే 5 రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయని వివరించింది. ప్రజలు ఎత్తైన భవనాలు, చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లుంటుందని తెలిపారు. ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. అలాగే రాయలసీమలో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. కోస్తాంధ్ర, యానాంలో ఇవాళ, రేపు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందని, ఒక్కోసారి ఈ వేగం గంటకు 70 కిలోమీటర్లు కూడా ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈసారి దేశంలో పుష్కలంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తుంది. జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువగా వానలు కురిసి గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది. సగటు కంటే దాదాపు 108% వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా చుట్టుపక్కల ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా, వాయువ్య భారతదేశంలో సాధారణం, ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. మధ్య, దక్షిణ ద్వీపకల్ప ప్రాంతంలో కూడా సాధారణంగా సగటుకు మించిన వానలు పడతాయని తెలిపారు. మరోవైపు పసిఫిక్ ప్రాంతంలో ఎల్నినో తటస్థంగా ఉంది. ఈసారి రుతుపవనాలపై ఎల్నినో ప్రభావం చూపబోదని ఐఎండీ తెలిపింది. రుతుపవనాలొచ్చి రావటంతోనే ముంబైలో కుండపోత వానలు పడ్డాయి. సబర్బన్ రైళ్లు, బస్సులు ఆలస్యంగానే నడుస్తున్నాయి. దక్షిణ ముంబైలోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో వరద ఉధృతికి కొట్టుకుపోవడం వల్ల 4 విద్యుత్ఘాతం వల్ల 1 చనిపోయారు. అటు కేరళలో భారీ వానలు సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేశాయి. వృక్షాలు కూలిపోయి రైలు పట్టాలపై పడటంతో అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. నీట మునిగిన ప్రాంతాల నుంచి ప్రజలు పడవల్లో ప్రజల్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది. తిరువనంతపురం సమీపంలోని కల్లార్ వద్ద భారీగా కొండచెరలు విరిగిపడటంతో రహదారులపై రాకపోకలకు అంతరాయం తప్పలేదు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్ తదితర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. కేరళలో పంటలు నీటిలో కొట్టుకుపోయి కోట్లలో నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో కేరళ ఉక్కిరిబిక్కిరవుతుంది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, ఎర్నాకులంతో పాటు కోజికోడ్, కన్నూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే ఈసారి వానలు పుష్కలంగా పడతాయంటూ ఐఎండీ చెప్పింది. సగటు కంటే 108% వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముంబైలో ఓవైపు కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో కేరళ, ముంబై, తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, ఎర్నాకులంలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోజికోడ్, కన్నూర్తో పాటు పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఈసారి వర్షాలు పుష్కలంగా పడతాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మనం చూడొచ్చు, మొత్తం చెరువులు కూడా నిండిపోయిన సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఈదురుగాలులకు చెట్లు ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది.